అదానీ అంబానీ ఎందుకు కూర్చున్నారంటే ఒక మీడియాకి దాన్ని మొత్తం ఈవెంట్ ఇచ్చాం. ఆ మీడియా వాళ్ళు లేజన్ చేసి రమ్మన్నారు. ఓకే, అదానీ అంబానీ కూర్చున్నారు. అదానీ అంబానీ ఏం చేశారు ఇక్కడ? ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏం పెట్టారు ఇక్కడ? ఆ ఇదున్న జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్లలో ఏ ఇండస్ట్రీ? నేను ఒకటే బహిరంగ సవాల్, వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుడు ఉన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ హయాంలో ఇదిగో మా హయాంలో ఈ ఇండస్ట్రీ మేము తెచ్చాము, మేము శంకుస్థాపన చేశాము, మేము నిర్మాణం పూర్తి చేసి మేము ప్రారంభించామని చెప్పి ఒక్కటంటే ఒకటి చేస్తే మేము రాజకీయాల నుంచి మానేస్తాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో, ఆ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో నేను చెప్పిన ఇందాక అప్పడాల హబ్బులు, లేకపోతే పచ్చళ్ళ జోన్లు, లేకపోతే చికెన్ సెంటర్లు, మటన్ మాల్స్ ఇటువంటివి కాకుండా వాళ్ళకి ఇండస్ట్రీ, ఒక కియా మోటార్స్, లేకపోతే ఒక గూగుల్, లేకపోతే ఒక రహేజా, లేకపోతే ఒక ఇది టీసీఎస్, లేకపోతే ఒక కాగ్నిజెంట్, లేకపోతే ఒక క్వాంటమ్ వ్యాలీ, ఇటువంటి ఏదైనా మేము తెచ్చాము, మేము స్టార్ట్ చేసాము, మేము కంప్లీట్ చేసాము, ఇది మేము రిబ్బన్ కట్ చేసామని చెప్పి ఒకటి చెప్పానండి. సార్, మీ ప్రభుత్వం అంటే మొన్న జరిగిన సమీక్షలో కరుణాదాన్ని ఒక ప్రకటన చేశారు. మేము ఎప్పటి నుంచో ఆపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు 40,000 కోట్లు పెట్టాం, మాతో గూగుల్ టైప్ అవుతుంది అన్నారు. కానీ చంద్రబాబు వచ్చి మాతో మాట్లాడాలని చెప్పలేదు సార్. ఎక్కడ స్పష్టంగా మీరు కరుణాదాన్ని చెప్పారు మాతో గూగుల్ టైప్ అంటే అప్పటికాలు ఎప్పటి నుంచో మేము ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. 40,000 కోట్లు పెట్టే 1,00,000 కోట్లు పెట్టాం. ఇప్పుడు మరి మీరు మీ ప్రభుత్వంలోనే మీ మినిస్టర్ గారికి ఏ విధంగా ఒక్క నిమిషం, గూగుల్ దాంట్లో అదాని కూడా వాళ్ళకి పవర్ సంబంధించి వాళ్ళు టైప్ అవ్వండొచ్చు. బట్ గూగుల్ ఎలా వచ్చింది ఏంటనేది మీకు ఎప్పుడు చెప్పారు సుందర పిచ్చయ్య గారు? ఏం మాట్లాడాడు? ఎప్పుడు చెప్పారు? జగన్ టైంలో జరిగింది అది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారితో మాట్లాడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడిన తర్వాత, లోకేష్ పర్సనల్గా కనీసం 15 సార్లు గూగుల్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళు మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా గూగుల్ అనేది ఇక్కడ మనకు అనౌన్స్ చేశారు. ఎంత ఇబ్బంది గూగుల్ వల్ల మిగతా రాష్ట్రాలు వచ్చిందంటే, సుందర పిచ్చయ్య గారు తమిళనాడు రాష్ట్రం చెందిన ఆయన. ఈరోజు మెడ్రాస్ ఎలక్షన్స్లో, తమిళనాడు ఎలక్షన్స్లో అదొక ఎలక్షన్ అజెండా అయిపోయింది అపోజిషన్ పార్టీకి. ఐటీ అంటే కర్ణాటక ఈరోజు హెడ్ క్వార్టర్గా ఉంటుంది. అటువంటిది కర్ణాటక రాకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. వీళ్ళందరికీ పక్క రాష్ట్రాల్లో అంత ప్రభావితం చేస్తుంది. అటువంటి దాన్ని మనకు వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇమేజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్టు, లోకేష్ గారి పర్సుయేషను, వీటన్నిటికి మించి గవర్నమెంట్ తీసుకున్న ఒక క్లియర్ కట్ బెస్ట్ పాలసీస్. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఒకటే చూస్తారమ్మా, మీకు ఒక ₹1,00,00,000 ఇక్కడ పెట్టాలంటే నా ₹1,00,00,000కి సేఫ్టీ ఏంటి, గవర్నమెంట్ ఇండస్ట్రీ రన్ చేసే కెపాసిటీ గవర్నమెంట్కి ఉందా, వీళ్ళు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా కాదా, రేపు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చూసుకుంటారా లేదా, రేపు నాకు మళ్ళీ సేఫ్గా రిటర్న్స్ వస్తారా, ఇవన్నీ చూసుకుంటారు. ఆ ఎకో సిస్టమ్ అనేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ట్రై చేయాలి. అసలు ఇండస్ట్రీస్లు అంటే ఆయనకి ఎందుకు అది ఒక రకమైన ఎలర్జీ, ఆయన ఎప్పుడు దాన్ని ట్రై చేయాలి. మీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటాడు. అంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే కూడా ఇంకా స్పీడ్గా ఒక ఇండస్ట్రీ ఒకటి కానీ ఎంఓయూ చేస్తే ఆ ఎంఓయూ చేసే దగ్గర నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ మాది, మీకు ఏం కావాలి, పర్మిషన్స్ కావాలి, మీకు సింగిల్ విండో క్లియరెన్స్లు ఇస్తాం, మీకు ఎలక్ట్రిసిటీ కావాలి, వాటర్ కావాలి, ల్యాండ్ కావాలి, మీకు ఇంకా మిగతా ఇన్సెంటివ్స్ కావాలి, మిగతా ఏం కావాలి, దాన్ని కంటిన్యూగా ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ని పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని గ్రౌండ్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్గా టేకప్ అయ్యేదాకా ప్రభుత్వం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి మానిటర్ చేస్తుంది. అందుకు ఈరోజు ఇండస్ట్రీలో వస్తున్నారు తప్ప జస్ట్ ఊరికే ఏదో ఆంధ్రప్రదేశ్లో రమ్మంటే వస్తారంటే వాళ్ళు రారు. వాళ్ళు మనకంటే అన్ని ఆలోచిస్తారు వాళ్ళు కూడా.